వక్తల పిలుపు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడాలని బ్రహ్మకుమారి సమాజ సేవా విభాగం ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓటు చోర్ అంటూ డ్రామాలు చేస్తున్నాడని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దుయ్యబట్టారు. ఓటు చోర్ కాదు, ఇటలీ నుండి వచ్చి గాంధీ పేరును చోటు చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్, ప్రియాంకలు ఎంపీలుగా, రేవంత్ ముఖ్యమంత్రిగా గెలిచారు. ఓటు చోర్ జరిగి ఉందని కాంగ్రెస్ భావిస్తే తక్షణమే రాజీనామా చేసి గెలిచి వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచార్య అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ దేశంలో బీజేపీ మోడీ 11 ఏళ్ల సుపరిపాలన భరించలేక రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఇచ్చిన గ్యారంటీలు, హామీలు అమలు చేయ చేతగాక రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఓట్ చోర్ అని డ్రామాలు చేస్తున్నాడని, ఓట్ చోర్ కాదు, ఇటలీ నుండి వచ్చి గాంధీ పేరును చోటు చేశారని ఎద్దేవా చేశారు. రాహుల్, ప్రియాంకలు ఎంపీలుగా, రేవంత్ ముఖ్యమంత్రిగా గెలిచారని, ఒకవేళ ఓట్ చోర్ జరిగి ఉందని కాంగ్రెస్ భావిస్తే తక్షణమే రాజీనామా చేసి గెలిచి వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మాట్లాడితే దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం అని గొగ్గోలు పెట్టి ఇప్పుడు దోషులను ఎందుకు ఇంతవరకు శిక్షించలేదని ప్రశ్నించారు. కేసీఆర్, బీఆర్ఎస్ అవినీతి నాయకులను కాపాడడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా అన్ని సర్వేలు చూపెడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి ఏది అర్థం కాక ఇవన్నీ కూడా ఆయన ఏదైతే బీసీ రిజర్వేషన్ విషయం కానీ, ఓట్ చోర్ కానీ, ఎరువులను కానీ ఇవన్నీ కూడా ముందరికి తీసుకొస్తా ఉన్నాడు. 42% రిజర్వేషన్ మీరైతే 52 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా ప్రధానమంత్రి బీసీని చేయలేదు. భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల పరిపాలనలో బీసీ ప్రధానమంత్రి, ప్రెసిడెంట్గా గిరిజన మహిళ, ఎస్సీ నాయకుడు ప్రెసిడెంట్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఇక ఓట్ చోర్ విషయానికి వస్తే, ఓట్ చోర్ ఉంటే తెలంగాణలో, హర్యానాలో, హిమాచల్లో, కర్ణాటకలో ప్రభుత్వం మీరు వచ్చేదా అని అడుగుతా ఉన్నాం. ఓట్ చోర్ భారతీయ జనతా పార్టీ కాదు, గాంధీ పేరుని చోర్ చేసింది మీరు అసలైన గాంధీలా అని అడుగుతా ఉన్నాం. మీరు పార్సీలా, హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా, భారతీయులకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం. గాంధీ పేరు చోరీ చేసిన వాళ్ళు మీరు. చోరీ చేయడం అనేది మీకు అది ముందు నుంచి అలవాటు. ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తరచుగా ర్యాగింగ్ ఘటనలు జరగడం సంబంధిత అధికారుల లోపమని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. మెడికల్ కళాశాల ఏర్పడిన నుండి విద్యార్థుల ఆత్మహత్యలు, ర్యాగింగ్ ఘటనలకు నిలయంగా మారిందన్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో జరిగిన మీడియా సమావేశంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పడిన నుండి మెడికల్ కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలకు, ర్యాగింగ్ ఘటనలకు నిలయంగా మారిందన్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. హాస్టల్లోకి గ్రామాల నుండి వచ్చే జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. సంబంధిత అధికారులకు తెలిసినా చర్యలు చేపట్టకుండా, బయటకు తెలియనివ్వకుండా అనేకసార్లు ప్రయత్నాలు చేశారని ఆయన అన్నారు. ఎంబీబీఎస్ జూనియర్ విద్యార్థికి ర్యాగింగ్ చేసి దాడికి పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని, కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. నగరంలో ర్యాగింగ్ కు వ్యతిరేకంగా విద్యార్థులు నిలవాలని, నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నిజామాబాద్ జిల్లా నాయకులు మనోజ్, నిఖిల్, నగర నాయకులు సాయి కిరణ్, దుర్గాప్రసాద్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిన్న సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థిని అక్కడ ర్యాగింగ్ చేయడం జరిగింది, కుట్టడం కూడా జరిగింది. గతంలోనే అనేక ఘటనల వల్ల
జూనియర్ విద్యార్థులు అనేక బాధలు పడ్డారు. ఈ విషయాన్ని సంబంధిత ప్రిన్సిపాల్ దృష్టికి కూడా గతంలో తీసుకెళ్ళినాం. గతంలో ఘటన జరిగినప్పుడు కూడా ర్యాగింగ్ను అరికట్టాలని చెప్పేసి పీడిఎస్గా డిమాండ్ చేసినా కానీ ఇక్కడ కూడా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఎన్నో పోరాటాలతో ఈరోజు మెడికల్ కళాశాలను ఈరోజు మనం సాధించుకున్న తరుణంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరిగితే విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్లు తీసుకోవడానికి, ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఈరోజు అనేక బాధలు పడతారు. ఇక్కడ అడ్మిషన్ తీసుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి వెంటనే ఈ ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలి. ఎన్నో ఒడిదుడుకుల మధ్య మొదలైన రాజకీయ ప్రస్థానం ఒకే పార్టీలో 45 సంవత్సరాలు కొనసాగడం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అంకిత భావానికి నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్ఎస్యుఐ నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన షబ్బీర్ అలీని రాజకీయాల్లోకి వచ్చే నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రోజు హైదరాబాద్ గాంధీ భవన్లో మహమ్మద్ అలీ షబ్బీర్ 45 సంవత్సరాల రాజకీయ జీవన ప్రస్థానం పేరిట ముద్రితమైన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకుల మధ్య మొదలైన రాజకీయ ప్రస్థానం ఒకే పార్టీలో 45 సంవత్సరాలు కొనసాగడం ఆయన అంకిత భావానికి నిదర్శనమన్నారు. ఎన్ఎస్యుఐ నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన షబ్బీర్ అలీ యూత్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు మంత్రి, ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత, ప్రభుత్వ సలహాదారుగా నేటి వరకు ప్రయాణం కొనసాగిస్తున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్గదర్శిగా నిలిచిన నేత జీవితాన్ని, ఆయన దూరదృష్టిని ఆవిష్కరించే ఒక ప్రత్యేక పుస్తకం వెలుగులోకి రావడం అభినందనీయమన్నారు. షబ్బీర్ అలీ జీవితం, రాజకీయ ప్రయాణం, ఆయన విజనరీ భావనను చక్కగా వివరించేలా ఈ పుస్తకం చదివే ప్రతి పాఠకునికి ఆయన జీవన గమనం స్పష్టంగా అర్థమయ్యేలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా ఈ పుస్తకంలో షబ్బీర్ అలీ బాల్యం, విద్యాభ్యాసం మొదలుకొని విద్యార్థి నాయకుడిగా ఆయన పోషించిన పాత్రను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. విద్యార్థిగా ఉన్నప్పటికీ ప్రజల సమస్యల పట్ల చూపిన చొరవను ఫోటోలతో కలిపి వివరించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో ఎదుర్కొన్న కష్టాలు, ఎమ్మెల్యేగా చేసిన సేవలు, మంత్రిగా పోషించిన బాధ్యతలు కూడా ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటిదాకా ఆయన పోరాటాలు, తన పనితీరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన షబ్బీర్ అలీ ఆ దశల్లో ఎలా వ్యవహరించారన్నది ఈ పుస్తకం చెప్పే సారాంశం. మావోయిస్టుల బాంబు దాడి ఘటన నుండి ప్రభుత్వ సలహాదారు దాకా సమాచారం చర్చారు. కామారెడ్డి జిల్లా ఉగ్రవాయు శివార్లో జరిగిన బాంబు దాడి అనంతరం ఆయన చూపిన ధైర్యం, పట్టుదల, ఆయన ప్రజలతో కలిసే తీరు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న విధానం హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. ఆయన తీసుకున్న విధానాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేకంగా రైతులకు లో వోల్టేజ్ సమస్య తీర్చడం, వందలాది సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం, సాగునీటి ప్రాజెక్టు కోసం పోరాటం, 110 కిలోమీటర్ల నుండి తాగునీరు అందించి గొంతు నింపడం, యువతకు, మహిళలకు ఎంతో ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు, కామారెడ్డి అభివృద్ధికై ప్రత్యేక దృష్టి, ఇలా ఎన్నో అనుభవాలను షబ్బీర్ అలీ పొందుపరిచారు. యువ రైతులు రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువుల ద్వారా సాగు చేస్తూ భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. అన్నదాతలుగా మునూరు కాపు రైతులు చరిత్రలో కీర్తి గడించారని ఆయన తెలిపారు. నగరంలోని ప్రగతి నగర్లో గల ప్రగతి మునూరు కాపు కళ్యాణ మండపంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం, పట్టణ మునూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఎడ్ల పొలాల అమావాస్య కార్యక్రమాన్ని పురస్కరించుకొని 10 మంది ఉత్తమ యువ మునూరు కాపు రైతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ మాట్లాడుతూ మునూరు కాపు కార్యక్రమానికి తనని పిలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన గురువైన స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్తో ఎల్లప్పుడూ ఉండడంతో అందరూ తనను కూడా మునూరు కాపు వ్యక్తి అని అనుకుంటారని, అలా చాలా చోట్ల జరిగిందని ఆయన తెలిపారు. తనకు డీసీసీ పదవి రాకుండా కొందరు ప్రయత్నించగా సౌత్ ఆఫ్రికా వెళ్లాల్సిన స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ ఢిల్లీలో ఉండగా తనకు విషయం తెలిసి తనను హైదరాబాద్కు పిలిపించి డీసీసీ పదవి బాధ్యతలు అప్పగించారని ఆయన కొనియాడారు. వ్యవసాయ భూములను అమ్ముకోకుండా యువ రైతులు ముందుకు వచ్చి యూరియా లాంటి రసాయన ఎరువులను వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి నాణ్యమైన పంటలను పండించాలని ఆయన కోరారు.
మునూరు కాపు రైతులే అధిక మొత్తంలో వ్యవసాయం చేసి అన్నదాతలుగా పేరొందారని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో అధిక మొత్తంలో ఉన్న మునూరు కాపు సభ్యుల నుండి ఒక కేబినెట్ పదవి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని, అందుకోసం మునూరు కాపు సభ్యులంతా కృషి చేయాలని ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరం రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి భారీ సభ ఏర్పాటు చేసి రైతులను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక సంఘం కోశాధికారి ధర్మపురి సురేందర్, సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవీందర్, గౌరవ అధ్యక్షుడు ఆంజనేయులు, తోట రాజశేఖర్, ప్రసాద్, నరేష్, హరిచరణ్, సురేష్ కుమార్తో పాటు మునూరు కాపు రైతులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా వరి పంటలు, పొలాలు, చెరుకు తోటలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ రియల్ ఎస్టేట్గా మారిపోయి అన్ని ఇండ్లు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే ఏడుకెళ్ళి వస్తున్నాయంటే అప్పుడు కాలువలు వారితే పెద్ద మనుషులు అప్పుడు నిర్ణయించిన మార్గాలు ఏంటంటే ఈ పొలంకు ఈ ఆయకట్టుకు నీళ్లు రావాలా, ఈ ఆయకట్టుకు నిండితే ఆయకట్టుకు వర్షపు నీళ్ళు కానీ ప్రాజెక్ట్ నీళ్ళు కానీ. ఇప్పుడు ఆ పొలాలు లేవు, ఇండ్లు అయినాయి. ఆ నీళ్ళకి ఎటు వస్తే చక్కగా మార్గం అంటే ఆ ఇళ్ళలో నిండిపోతాయి. ఆ ఇల్లు నిండితే ఆ లీడర్ ఏమి చేస్తలేడు, ఈ లీడర్ ఏమి చేస్తలేడు. మా ఇంట్లో నీళ్ళు నిండి అంటే నీళ్ళు కాదు ముందు, ఇది పొలం, ఒక రైతుకు సంబంధించిన వ్యవసాయం క్షేత్రం అదంతా. ఆ నీళ్ళని వచ్చి ఈ ఆయకట్టుకు వస్తుంది, ఆయకట్టుకు వచ్చే నీళ్ళు అదే పద్ధతిలో ఇళ్ళలోకి వస్తుంది. కనుక దయచేసి చుట్టుపక్కల కూడా అంతా రియల్ ఎస్టేట్ అనుకుంటా పోతూ ఉన్నది. ఉండేకాడికన్నా ఊర్లలో మన బంధువులు, మిత్రులు ఎవరున్నా కూడా ఈ వ్యవసాయాన్ని పెంపొందిస్తేనే భవిష్యత్తు ఉన్నది. రానున్న తరాలలో ఇప్పుడు చెప్పాను ఉదాహరణ 30 లక్షల ఎకరాల భూమి సాగుకు లేకుండా పోయింది. చెరుకు పంట ఆ రోజు చెరుకు ఇంత లావుగా నల్లగా ఉంటా ఆ చెరుకు ఇప్పుడు అవుపడతలేదు, అసలు చెరుకు పంటనే లేదు. ఇండస్ట్రీ చేద్దామని బోధనలో ఉన్న ఫ్యాక్టరీ రైతులందరూ మీటింగ్ పెట్టినాం. చెరుకు పంట ఎంతమంది వేస్తారు, మళ్ళీ ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామని. పాతగా ఎవరైతే లీజ్ తీసుకుంటో 200 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ప్రభుత్వ పరంగా ఆయనకు 200 కోట్లు కట్టించేసి ప్రభుత్వం హ్యాండర్ చేసుకోమంటే రైతులు ముందుకు వస్తలేదు. ఎందుకు అంటే ఈజీ మెథడ్, ఈజీ పంట వరి పెట్టేసేస్తే నీళ్లు బారిచి ఇంటికాడ ఉంటే పండిపోతున్న ఆలోచనలు ఉన్నారు. కూరగాయలు ఉన్న బోయినపల్లి మార్కెట్ పోతే మన తెలంగాణకు సంబంధించిన కూరగాయలు ఎక్కడికి వెళ్ళావు, మొత్తం కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఈ బీహార్కి వెళ్ళిన దగ్గర ఆంధ్ర వచ్చిన కూరగాయలు తప్పితే మన తెలంగాణ లేదు. ఇటీవలి కాలంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విద్యను బోధించడంపై ఆయన దృష్టి సారించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలంలోని మోపాల్ ముదక్పల్లిలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముదక్పల్లి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని, మోపాల్ మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్, ఎంపీడీఓ, తహసీల్దార్లతో కార్యాలయాలను సందర్శించారు. మోపాల్, ముదక్పల్లి హాస్టళ్లను తనిఖీ చేసి విద్యార్థుల హాజరును కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు రాత్రి భోజనంలో అందించిన ఆహార పదార్థాలు మెన్యూకు అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలించారు. భోజనం సక్రమంగా అందిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్, కిచెన్, స్టోర్ రూమ్లను తనిఖీ చేసి వార్డెన్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, ప్రతిరోజు ఫేస్ రికగ్నిషన్ ద్వారా 100% హాజరు నమోదు జరగాలని అన్నారు. వసతి గృహాలలో అందుబాటులో ఉన్న త్రాగునీరు, టాయిలెట్స్ తదితర సదుపాయాలు పరిశీలించి ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరం ఉన్నాయని ఆరా తీశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మోపాల్ ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్ల గురించి ఎంపీడీఓ రాములు నాయక్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పొరపాట్లకు చోటు లేకుండా జాగ్రత్తగా పరిశీలన చేయాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా నిర్వహించేలా సన్నద్ధమై ఉండాలని ఆయన అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి డిప్యూటీ తహసీల్దార్ సరితను ఆరా తీశారు. దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ కనీసం కూడు, గూడు, గుడ్డ ఇప్పించడంతో పాటు విద్య, వైద్యాన్ని అందించినప్పుడే ప్రజలు కొంతైనా జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు అన్నారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలకు శిక్షణా తరగతులను నిర్వహించారు. కార్మిక సంఘం సీనియర్ నాయకురాలు శకుంతల జెండా ఎగురవేశారు. అనంతరం క్లాసులను ప్రారంభిస్తూ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ కనీసం కూడు, గూడ, గుడ్డ ఇప్పించడంతో పాటు విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించినప్పుడే ప్రజలు కొంతైనా జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. కానీ ప్రభుత్వాలు దేశంలో
దేశంలో ఉన్న పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు సంపదను, వనరులను కట్టబెడితే దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ ప్రజలను నిర్లక్ష్యం చేయడంతో జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని ఆయన అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కష్టజీవులు అందరూ ఐక్యంగా పోరాడినప్పుడే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గి పేదలు పట్టణాలకు వలసలు వెళ్తున్నారని, పట్టణాల్లో కూడా ఉపాధి దొరకక అప్పుల పాలై ఆకలి చావులు చస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని నివారించడానికి ఐక్య పోరాటాలు తప్ప మరొక మార్గం లేదని అన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామనేటువంటి పద్ధతితో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు. అట్లాగే పేదలందరికీ ఈ దేశంలో దాచుకున్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు విదేశాల్లో దాచుకున్నటువంటి సంపదని బయటకు తెచ్చి పేదలందరికీ 15 లక్షల రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. వారు ఇచ్చినటువంటి హామీ మేరకు అవినీతి సొమ్ము ఏమన్నా బయటకు తీసుకొచ్చిరా, పేదలకు ఏమన్నా ₹1 సహకారం చేసిరా అనేది పరిశీలిస్తే పేదల బతుకులు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యమని రోటరీ క్లబ్ జిల్లా 3150 న్యూ జనరేషన్స్ రీజనల్ చైర్మన్ ఆకుల అశోక్ అన్నారు. విద్యార్థులు బాల్యం నుండే ఆరోగ్య సంరక్షణకు అవసరమైన అన్ని అలవాట్లు చేసుకోవాలని, నిత్యం యోగా, వ్యాయామం చేయాలని ఆయన సూచించారు. డిచ్పల్లి మండలం గన్పూర్లో గల మానవతా సదన్ బాలబాలికల వసతి సముదాయంలో విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఇందూర్ సమిష్టి ఆధ్వర్యంలో ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షుడు శ్యామ్ అగర్వాల్ మాట్లాడుతూ మానవతా సదన్ విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకై ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ క్లబ్ జిల్లా 3150 న్యూ జనరేషన్స్ రీజనల్ చైర్మన్ ఆకుల అశోక్ మాట్లాడుతూ నేటి టెక్నాలజీ జనరేషన్లో విద్యార్థులే కాకుండా పెద్దలు కూడా ఆరోగ్యంపై కనీస అవగాహన లేక అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. పురాతన రోజులలో ఆరోగ్యమే మహాభాగ్యం అను నానుడి సత్యమైందని, దానివైపు అందరూ పయనించాలని సూచించారు. పౌష్టికాహారాన్ని భుజిస్తూ తగిన రీతిలో వ్యాయామం చేస్తూ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. విద్యార్థులకు కంటి పరీక్షలను ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పిబి కృష్ణమూర్తి, చర్మ సంబంధిత పరీక్షలను ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మానస వైద్యత, దంత సమస్యల గురించి డాక్టర్ ఆకుల సాయి రోహిత్, డాక్టర్ స్ఫూర్తిలు విద్యార్థులకు పరీక్షలు చేసి అవసరమైతే టూత్ బ్రష్లు, పేస్ట్లు, మందులు, ఆయింట్మెంట్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కోశాధికారి జుగల్ జాజు, సభ్యులు విజయరావు, బాబురావు, సతీష్ షా, జోగల్ సోని తదితరులు పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ముగ్గురు సహాయతతో ఈ క్యాంప్ కండక్ట్ చేసినాము. ఈ క్యాంప్లో 150 మానవతా సదన్లో పిల్లలు ఉన్నాడు. దానికి పండ్లు, టీత్, ఐ, కళ్ళు, ఇంకో స్కిన్, ఏది వ్యాధి ఉన్నది, ఏది ప్రాబ్లమ్స్ ఉన్నది అది చెకప్ చేస్తున్నాము. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఇక్కడనే మనము ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నాము. ఏది పెద్ద ప్రాబ్లమ్స్ ఏముంటే ఆయనకు అక్కడ రెఫర్ చేసి అక్కడ కూడా మొత్తం ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇది మా రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ది మానవ సేవ, మాధవ్ సేవ. అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడాలని బ్రహ్మకుమారి సమాజ సేవా విభాగం బ్రహ్మకుమారి సునీత బెహన్జీ జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు బుస ఆంజనేయులు అన్నారు. 3 నెలలకు ఒకసారి రక్తాన్ని ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉంటారని వారు పేర్కొన్నారు. నగరంలోని హమల్వాడిలో గల బ్రహ్మకుమారి సమాజ సేవా విభాగం భవన్లో విశ్వ బంధుత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అధిక సంఖ్యలో యువకులు తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు బుస ఆంజనేయులు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని అన్నారు.
3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే తమ ఆరోగ్యం బాగుండడంతో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడిన వారం అవుతామని అన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సమాజ సేవా విభాగం బ్రహ్మకుమారి సునీతా బెహెన్జీ మాట్లాడుతూ ఎన్ని దానాలు చేసినప్పటికీ వాటన్నిటికంటే ముఖ్యమైనది రక్తదానం అని అన్నారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడిన వారం అవుతామని ఆమె తెలిపారు. స్వచ్ఛందంగా యువకులు తరలివచ్చి రక్తదానం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని ఆమె తెలిపారు. విశ్వ బంధుత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతటా రక్తదాన శిబిరాలు చేపట్టామని ఆమె అన్నారు. ముఖ్యంగా యువతీ యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి భయపడకుండా ముందుకు రావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి రాజేష్, రెడ్ క్రాస్ సభ్యురాలు వేదశ్రీ, మెడిటేషన్ ప్రాక్టీషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాష్ మణిజీ యొక్క స్మృతి దివసంలో ఒక మంచి రక్తదాన శిబిరం అనేటటువంటి కార్యక్రమం మన నామదేవాడ యొక్క బాబా సేవా కేంద్రంలో జరుగుతుంది. ఈరోజు చాలామంది గ్రూప్ ముందుకు వచ్చేసి రక్తాన్ని ఇవ్వడానికి చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే రక్తం అనేది అన్ని దానాల కంటే చాలా శ్రేష్టమైనటువంటి దానము. ఈరోజు భూదానం చేస్తున్నారు, భూదానం చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, ఎన్నో రకాల దానం చేస్తున్నారు. కానీ రక్తం యొక్క బిందువు ఒక ప్రాణానికి ఒక అమృతం లాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కోటి 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 ధన్యవాదాలు. అదేవిధంగా మన యొక్క 8500 సేవా కేంద్రాలలో ఈరోజు 1,00,000 యూనిట్ల యొక్క రక్తదానం అనేటటువంటిది చేయించడం జరుగుతుంది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలోనే ఇంటర్మీడియట్ బలోపేతానికి పనులు జరగాలని జూనియర్ కళాశాల ప్రిన్సిపల్లకు రాష్ట్ర ఇంటర్ బోర్డు జిల్లా ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన సూచించారు. జూనియర్ కళాశాలలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్యా కార్యాలయంలో జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ అధ్యక్షతన జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ మరమ్మత్తు పనులు, అభివృద్ధి పనులు చేపట్టడానికి గాను ఇంటర్ బోర్డు కేటాయించిన నిధులను అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్, ప్రిన్సిపల్ జాయింట్ అకౌంట్ తెరవాలని అన్నారు. మరమ్మతులు, అభివృద్ధి పనులు అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో
చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని ఆయన ఆదేశించారు. కళాశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. కళాశాలకు రాని విద్యార్థులను రప్పించేందుకు ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అధ్యాపకులు కళాశాలకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్లను ఆయన ఆదేశించారు. 2025-26 విద్యా సంవత్సరంలో కళాశాలలో చేరిన విద్యార్థుల డేటాను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడంతో పాటు విద్యార్థుల యూడేస్ పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఆపర్ పిన్ నంబర్లను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకై ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని బాన్స్వాడ ఎక్సైజ్ సీఏ దిలీప్ అన్నారు. గంజాయి క్రయ విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బాన్స్వాడ పట్టణంలోని బీర్కూర్ చౌరస్తా వద్ద పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ పోలీసులు మాటు వేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తనిఖీ చేయగా అతని వద్ద 300 గ్రాముల ఎండు గంజాయి బయటపడింది. ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ దిలీప్ మాట్లాడుతూ మహారాష్ట్రలోని దేగ్లూరుకు చెందిన అర్జున్ బండారి అనే వ్యక్తి వద్ద నుండి 300 గ్రాముల ఎండు గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కామారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ అధికారి సుందర్ సింగ్ తమ సిబ్బందితో పాటు బాన్స్వాడ ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నట్లు వెల్లడించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నియంత్రణపై కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఎవరైనా అమ్మినా, కొన్నా తమకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ దిలీప్ చెప్పారు. గాంజా బయట దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ బాన్స్వాడ చుట్టుపక్కల అమ్ముతున్నారని పక్కా సమాచారం, ఈ చాలా రోజుల నుంచి సమాచారం ఉంది. ఆయనని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఆయన దగ్గర నుంచి 300 గ్రాముల గాంజా, ఎండు గంజాయి, ఒక ఫోను స్వాధీనపరచుకుంది. ఆయన పేరు మన అర్జున్ బండారి. ఆయన డెగ్లూరు నివాసి, డెగ్లూరు. ఆయన ఫోన్ కాల్స్ తోని మన బాన్స్వాడ ఏరియాలో ఎవరికైనా ఫోన్ చేస్తే తీసుకుని ఇస్తాడు. ఆయన అంత ఈజీగా దొరకడు, చాలా దానికి ఇది ఉంటుంది. కాబట్టి చాలా రోజుల తర్వాత ఈయన దొరికిండు. ఈయన కేసు రాసి మెజిస్ట్రేట్ ముంగట వేస్తే ఆయనకు జైలు రిమాండ్ ఇచ్చింది. ఆ రిమాండ్ కొరకు జైలుకి పంపిస్తున్నాం. ఆయనకి ఎస్హెచ్ బాన్స్వాడ పరిధిలో చెప్పగలరు. మా గవర్నమెంట్ నంబర్ ఉంది 8712658988. ఇప్పుడు దానికి సమాచారం ఇస్తే ఎటువంటి పర్సన్స్ అయినా అరెస్ట్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వమేమో 57 ఆధారంగా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో డిఎస్సి 2003 పాత పెన్షన్ పోరాట సమితి జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్సి 2003 పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ అమలు తేదీ 2004 నవంబర్ 1వ తేదీకి ముందు నియామక నోటిఫికేషన్లు, వ్రాత పరీక్ష ఫలితాలు విడుదలై సిపిఎస్ అమలు 2004 నవంబర్ 9వ తేదీ తర్వాత ప్రభుత్వం ఆలస్యం కారణంగా నియామకం జరిగి సిపిఎస్ విధానం కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మెమో 57 ఇవ్వడం జరిగిందని, ఈ మెమో ఆధారంగా దేశంలోని సుమారు సగం రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాయన్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా 3 నెలల్లో 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. కావున 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో 70 మంది డిఎస్సి 2003 ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్సి 2003 పాత పెన్షన్ పోరాట సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మాకు డిఎస్సి 2003 వారికి నోటిఫికేషన్ నవంబర్ 2003లో రావడం జరిగింది. అదేవిధంగా వ్రాత పరీక్ష ఏప్రిల్లో, రిజల్ట్ జూన్లో రావడం జరిగింది. అయితే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆలస్యంగా మాకు పోస్టింగ్స్ ఇవ్వడం వలన మేము కొత్త పెన్షన్లకు రావడం జరిగింది. కొత్త పెన్షన్ అనేది సెప్టెంబర్ 2004 నుండి అమల్లోకి వచ్చింది. మాకు 2005 నవంబర్లో పోస్టింగ్స్ ఇవ్వడం వల్ల మేము కొత్త పెన్షన్లకు రావడం జరిగింది. ఆ రోజు నుండి కూడా మేము దాదాపు 20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూనే ఉన్న పాత పెన్షన్ కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడం జరిగింది. కలెక్టర్లకు, మినిస్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్రటేరియట్లో చీఫ్ సెక్రటరీ గారిని 2 సార్లు కలవడం జరిగింది. ఆర్థిక శాఖ
అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు చాలామందిని కలవడం జరిగింది. ఇంతలోపే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మేము 54 ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అంటే ఎవరైతే పాత టైంలను పాత పెన్షన్ టైంలను ఎగ్జామ్ కానీ రిజల్ట్ కానీ ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది అలాంటి వాళ్ళందరికీ పాత పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వడం జరిగింది. నేరాల నియంత్రణకై కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని రాజీవ్ నగర్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. పోలీస్ అధికారులు సిబ్బంది ఇంటింటా తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 86 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ రానున్న వినాయక చవితి, దుర్గా నవరాత్రులు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్లు తెలిపారు. యువత డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. కాలనీలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను ఎవరు కొనుగోలు చేయవద్దని ఆయన సూచించారు. మీరేమనుకుంటారు, అరే సార్కి నంబర్ పంపించమంటున్నాను అనుకుంటారు, కానీ సార్కి ఫోన్ చేద్దామని ఎవరు అనుకోరు, లేదా మనం తెలిసిన వాళ్ళకి ఫోన్ చేద్దామని ఎవరు అనుకోరు. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఇది కరెక్టా కాదా, మరి వీళ్ళు పంపించిందా కాదా అనేది ఏముంటుంది. ఒక్క నిమిషం మనం ఫోన్ చేసి వెరిఫై చేసుకోవడంలో తప్పే లేదు. కాబట్టి ఇలాంటి సైబర్ ఫ్రాడ్ చాలా ఎక్కువ జరుగుతుంది. ఇట్లాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండండి. అదేవిధంగా ఇప్పుడు రాబోయే వినాయక చవితి హింసాత్మకమైన టీవీ సీరియల్స్ కు మహిళలు ప్రభావితం అవుతున్నారని, తద్వారా మహిళలు సైతం హత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత అన్నారు. అలాంటి టీవీ సీరియల్స్ ను నిలిపివేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆమె హెచ్చరించారు. నిజామాబాద్ నగరంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ టీవీ సీరియల్స్ ప్రాణాలు తీస్తున్నాయన్నారు. మహబూబ్ నగర్లో ఓ గ్రామంలో రైతు కుటుంబం టీవీ సీరియల్ ద్వారానే అఘాయిత్యానికి పాల్పడిందన్నారు. టీవీ సీరియల్లో ముఖ్యంగా మహిళలే విలన్ పాత్ర పోషించడం వల్ల తన కుటుంబంలో తన చుట్టూ ఉంటూనే తనపై ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితి కుటుంబాల్లో కూడా చూస్తున్నామన్నారు. ఎందుకంటే అత్తను ఏ రకంగా చంపాలి, ఆడబిడ్డను ఏ రకంగా హింసించాలి, కోడల్ని ఏ రకంగా హింసించాలి అనేది ప్రధానమైన విలన్ పాత్రలను మహిళలతో చేయించడం వల్ల మహిళలు కూడా హత్యలు చేస్తున్న సంఖ్య చూస్తున్నామని ఆమె ఆరోపించారు. గతంలో అయితే మహిళలు హత్యలకు గురైన చరిత్ర ఉంది కానీ మహిళా హత్య చేసిన చరిత్ర లేదన్నారు. ఇలాంటి సీరియళ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి సీరియళ్లను నిషేధించాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక కుటుంబంలో అత్తల పైన ఏ రకమైన దాడి చేయాలి, ఒక కుటుంబంలో ఆడబిడ్డ పైన ఎలాంటి దాడి చేయాలి, ఒక కుటుంబంలో నిరుపేద నుంచి వచ్చిన మహిళపై ఏ రకంగా దాడి చేయాలి అనేది, అంటే ఆడవాళ్ళకు మధ్యలో మహిళలకు మధ్యలో చిచ్చులు పెట్టే ప్రయత్నాలు ఈ సీరియల్ సీన్స్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సీరియల్స్ ఏమన్నా ఉంటే కూడా వాటిపైన కూడా ఈ ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎలాంటి సీరియల్స్ తీసుకురావాలనేది కూడా ఒక నిబంధన పద్ధతిలో తీసుకొస్తే బాగుంటుంది. గతంలో అయితే మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఝాన్సీ లక్ష్మీబాయి కానీ అదేంటి టీపుల్ సుల్తాన్ కానీ ఇట్లాంటి సీరియల్స్, అంటే రాజ్యాలను పరిపాలించిన రాజుల చరిత్రను, రాణుల చరిత్రను ఏ రకంగా అయితే చూపెట్టేదో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లయితే మన జ్యోతిబా పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ, అంబేద్కర్ గారి చరిత్రను కానీ ఇలా మహనీయుల చరిత్రను సీరియల్ గా చూపెట్టాలని ఐపా మహిళా సంఘంగా కోరుకుంటున్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ విద్యార్థి పోరుబాట యాత్ర చేపట్టింది. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, మేధావులు గలం విప్పాల్సిన అవసరం ఉందని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్ అన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్మూర్ నుండి ప్రారంభమైన యాత్ర ఆదివారం భీమ్గల్ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పీడీఎస్యూ నాయకులు భీమ్గల్లో పలు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భీమ్గల్ మండల కార్యదర్శి రాజేశ్వర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. పేద విద్యార్థులు
విద్యార్థులకు విద్యను అందకుండా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి దుర్గాప్రసాద్, ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు నిఖిల్, ఏరియా నాయకులు రుచిత, వివేక్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం VDSU ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిన్న నుంచి పొరికు యొక్క పేరుతోటి పెద్ద ఎత్తున పోరుబాట ఆధ్వర్యంలో దర్పల్లి, సిరికొండ, భీమ్గల్ ఈ అన్ని మండలాల్లో, వేల్పూర్ అన్ని మండల కేంద్రాల్లో విస్తృతంగా విద్యార్థుల వద్దకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనేటువంటి ఉద్దేశంతో VDSU ఈ పోరుబాట కార్యక్రమాన్ని, పొలికేక కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇది మంచి కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా CPML ప్రజాపంత మాస్ లైన్ ఆధ్వర్యంలో అభినందన తెలియజేస్తుంది. శ్రీ అభయ నల్ల హనుమాన్ ఆలయం భక్తుల కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుందని విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నాయకులు పోల్కం గంగా కిషన్ అన్నారు. నూతనంగా ఏర్పడిన ఆలయ కమిటీ కార్యవర్గం ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. నగరంలోని ఆదర్శ్ నగర్లో గల శ్రీ అభయ నల్ల హనుమాన్ దేవాలయ నూతన కమిటీ ఏర్పాటైంది. ఎన్నికైన నూతన కమిటీ విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నాయకులు పోల్కం గంగా కిషన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. అధ్యక్షులుగా నీలంకర్ యాదగిరి, ప్రధాన కార్యదర్శి బంటు గణేష్, కోశాధికారి గోజ భాస్కర్, ఉపాధ్యక్షులు పానుగంటి సాయన్న, కార్యనిర్వాహక కార్యదర్శి రాపర్తి రాము, కార్యదర్శులు బుర్రస్వామి, మాలవత్కర్ అశోక్, సంయుక్త కార్యదర్శి ప్రవీణ్, శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గంగా కిషన్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులంతా ఐక్యంగా ఉండి ఆలయ అభివృద్ధికి, ఆదర్శ్ నగర్ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు మహంకలి జయరాం, బంక నారాయణ యాదవ్, వెంకన్న పర్యవేక్షణలో నిర్వహించారు. ఉన్నటువంటి అభయ నల్ల హనుమాన్ మందిరాన్ని మేమందరం కూడా హనుమాన్ జయంతి సందర్భంగా కానీ లేదా ప్రతి శనివారము, ప్రతి మంగళవారం ఉదయం 9 గంటలకు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటామని చెప్పేసి ఈరోజు నూతనంగా ఆలయ కమిటీని వేసుకోవడం జరిగింది. ఈ ఆలయ కమిటీలో దాదాపు 40 మంది సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పెద్దలు ఆలయ కమిటీ నిర్వాహకులైనటువంటి బర్కం నారాయణ యాదవ్ గారు, మహంకాళి జయరామన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని, ఎన్నికల కమిటీని నిర్వహించడం జరిగింది. మరి విశ్వ హిందూ పరిషత్ తరఫున పోల్కం గంగా కిషన్గా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా ఆలయ కమిటీని, అదేవిధంగా ఈ పెద్దలు సలహాదారులుగా ఉండడానికి ఈరోజు నిశ్చయం జరిగింది. కాబట్టి ప్రతి శనివారం ఉదయం 8 గంటలకు సామూహిక హనుమాన్ చాలీసా, ప్రతి మంగళవారం 8 గంటలకు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరిపిస్తామని, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, మరి ఉత్సవాలప్పుడు కూడా ఉత్సవాలు నిర్వహించుకొని హనుమాన్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడానికి ఈ కమిటీ పూర్తి స్థాయిలో వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యక్రమం 18వ వారానికి చేరుకుంది. ఇందులో భాగంగా ఆర్మూర్ పట్టణంలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఆలయం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఆలయాన్ని నీటితో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆ స్వచ్ఛ కార్యక్రమంలో కాలనీ వాసులు భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగిస్తామని వారన్నారు. కార్యక్రమంలో కాలనీ వాసులు రామ్మూర్తి, రాజేశ్వరరావు, మోహన్ సిట్స్, దిగంబర్రావు, పుష్పాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇందూర్ నగరంలో హిమేశ్వర గణేష్ మండలి నిర్వాహకులు పులాంగ్ చౌరస్తాలో నిర్వహించిన గణపతి ఆగమనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల బానిస సంఖ్యలు తెంచడానికి హిందువులు అంతా ఏకం కావాలని, భారతీయుల్లో జాతీయవాదాన్ని రగిలించడానికి ఆనాడు బాలగంగాధర్ తిలక్ వినాయక చవితిని ప్రారంభించడం జరిగిందని అన్నారు. అనంతరం మొఘలుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా హిందూ ధర్మాన్ని రక్షించడానికి, హిందువులను ఒకటి చేయడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గణపతి నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల లక్ష్మీనారాయణ, గణేష్ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఏర్గట్ల మండల కేంద్రంలో పద్మశాలి సంఘానికి సంబంధించి శ్రీ మార్కండేయ మందిరానికి రేకుల షెడ్ నిర్మాణం కోసం బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి కృషితో 3 లక్షల SDF నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఏఈ భట్టాచార్య, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆ కుల సంఘం పెద్దలు కామిని గణేష్, చుక్కొల్ల నరేష్తో కలిసి రేకుల షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయానికి రేకుల షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన సునీల్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల శివకుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు గడ్డం జీవన్, బద్దం లింగారెడ్డి, ముస్కు మోహన్, నర్సారెడ్డి, రాజారాం సహదేవ్, మేకల సాయన్న తదితరులు పాల్గొన్నారు. నగరంలోని మహాలక్ష్మీనగర్ వాసవి హైస్కూల్లో జరిగిన వాసవి యోజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అంటేనే సమాజంలో సేవకు మారుపేరుగా అన్నదాన కార్యక్రమాల నుండి విద్య, వైద్యం, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలో సేవలందించడంలో ముందుంటారన్నారు. సంపద సృష్టించడంలో కూడా ముందుంటూ 80% పనులను ప్రభుత్వాలకు చెల్లిస్తున్నారని, ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల్లో కూడా మన సేవ ఉన్నందున గర్వంగా ఉందన్నారు. అన్ని రంగాలలో ముందున్న మనం ఒక రాజకీయ రంగంలో వెనుకపడిపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఆలయాల అర్చకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాలశ్రీనివాస్ అన్నారు. నగరంలోని గీతాభవన్లో 60 మంది ఆలయాల అర్చకుల అభినందన సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా బాలశ్రీనివాస్ మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా ఆలయాల అర్చకుల అభినందన సన్మాన సభ అని తెలిపారు. సంక్షేమ వేదిక ఇందూరు జిల్లా శాఖ ఇటీవలే బ్రాహ్మణ గుర్తింపు కార్డు ఇవ్వడం, ఉచితంగా జంధ్యాలను పంపిణీ చేయడం తదితర అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరానికి చెందిన శివాజీనగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు భువనగిరి శ్రీనివాస్, శ్రీలతల కూతురు దీక్షిత నీట్ ఎగ్జామ్లో 588వ ర్యాంక్ సాధించగా, మరో వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు బంగారు రాజశేఖర్, లతా దంపతుల పుత్రిక నైని 4956వ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీకృష్ణ మరియు 2 ర్యాంకర్స్ను సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అస్తమానం ఫోన్ పెట్టుకుని కాలయాపన చేస్తున్న ఈ కాలంలో నిరంతరం పుస్తకాల పొరుగులాగా నిరంతరం పుస్తకాలలో నిమగ్నమై దీక్షిత, నైనీలు ఇందూరు నగరానికి వన్నె తీసుకొచ్చారన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నో ఒడిదుడుగుల మధ్య మొదలై పిలుపు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడాలని బ్రహ్మకుమారి సమాజ సేవా విభాగం ఆధ్వర్యం ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.